బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారని ఆయన చెప్పారు. బీజేపీ టికెట్పై పోటీ చేసేందుకు చాలా మంది రెడీగా ఉన్నారన్న బండి ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బండి వ్యాఖ్యలతో బీజేపీతో టచ్లో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు ఎవరనే దానిపై తెలంగాణలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసినా గెలిచే ఛాన్స్ లేదు కాబట్టే ఆ పార్టీ ఎంపీలు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చాలా మంది టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్. పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్గా. ఎవరైనా ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని చదువుకోలేని ఏ వ్యక్తులను కూడా ఈ ఎన్నికల్లో ఓడి ఎన్నికల్లో మోడీ కొట్టేస్తామంటారు. ఇది గ్యారంటీ ఇది. కాబట్టి ఈ పరిస్థితిలో రెండు పార్టీల వాళ్ళు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ అని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి చూస్తాం వాళ్ళంటే వాళ్ళు కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ రాష్ట్ర నాయకత్వం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత మల్లు రవి, మెట్టు సాయి. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.